హాయ్! చిట్టి చిట్టి చిన్నారులంతా వచ్చేసారా? రండి ఇలా వచ్చి కూర్చోండి అందరూ వరుసగా. మీకు మళ్ళీ ఇంకో కొత్త కథ తీసుకొని వచ్చాను. అదేమిటంటే ఒక అడవి, అదేంది, కాకులు దూరని కాడడవి, చీమల దూరం చిట్టడవి అంటారు. అంటే బాగా దట్టగా చెట్లు ఉన్న అడవిని అలా అంటారు. అయితే అలాంటి అడవిలో ఒక చెట్టు పైన అన్ని రకాల పక్షులు జీవిస్తుంటాయి. గూళ్ళు కట్టుకొని హాయిగా ఉంటాయి. అయితే కొంచెం దూరంలో ఇంకో చెట్టు పైన మొత్తము గుడ్లగూబలు ఉంటాయి. మొత్తము చాలా గుడ్లగూబలు ఒక చెట్టు పైనే ఉంటాయి. అయితే ఆ గుడ్లగూబలు ఏం చేస్తాయంటే వీటిలో ఒక పెద్దాన్ని చూసుకొని నన్ను ఈ పక్షి జాతికి రాజుగా ఎంచుకోండి అని చెప్తుంది గుడ్లగూబలకు. అయితే గుడ్లగూబలు ఏం చేస్తాయంటే రాజు చెప్పిన మాట, రాజుగా ఎన్నుకోవడానికి గుడ్లగూబల మాట విని అడవిలో తిరిగి అన్ని పక్షులను పిలుచుకొచ్చి మా గుడ్లగూబలకు మేము పక్షి జాతి నుంచి మొత్తము రాజును ఎన్నుకుందాం అనుకుంటున్నాము, మీరందరూ కూడా వచ్చి మా రాజును గెలిపియండి అని పక్షులు చెప్తాయి. చెప్తే అడవిలో ఉన్న పక్షులన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అవి మళ్ళీ ఆలోచన చేసుకొని ఏమంటావంటే దూరం నుంచి ఒక కాకి వస్తుంది. కాకి వచ్చి ఎక్కడికి మీరందరూ కలిసికట్టుగా అందరూ వెళ్తున్నారు, అడవిలో ఉన్న పక్షి జాతులన్నీ ఒక చోటుకు వెళ్తున్నాయి ఏమిటి అని అడుగుతుంది కాకి. అడిగితే కాకి వీళ్ళు ఈ పక్షులు ఏం చెప్తాయంటే ఇక్కడ సమీపంలో ఒక గుడ్లగూబలు అన్నీ ఒక చెట్టు పైన నివసిస్తున్నాయి, అందులో ఉన్న ఒక పెద్ద గుడ్లగూబను రాజుగా ఎన్నుకోమని మాకు చెప్పాయి. అయితే మేము అందరము చూతాంలే అనుకొని వస్తున్నాం ఇట్లా అని ఆ పక్షులను చెప్తాయి. చెప్తే అప్పుడు కాకి అంటుంది, పక్షులకు రాజు గరుత్మంతుడు కదా, గరుత్మంతుడు ఉండగా ఇంకా గుడ్లగూబను ఎన్నుకోవడం ఎందుకు? గుడ్లగూబ అంతా మంచి పక్షి కాదు, అది దినం శాంతము పడుకొని రాత్రిపూట మేలుకుంటుంది. మనం మేలుకున్న టైంలో అది పడుకుంటుంది, అది పడుకున్న టైంలో మనం మేలుకుంటాము. అలాంటిది రాజును చేస్తే మనకేం మేలు చేస్తుంది? మనకేమి చెయ్యాలది? గుడ్లగూబను ఏమి ఎన్నుకోని అవసరం లేదు, మనమందరం కూడి మన గరుత్మంతుడినే ఒక రాజుగా ఎన్నుకుందాము అని చెప్పి ఉపాయం చెప్తుంది కాకి. చెప్పేసరికి పక్షులన్నీ అప్పటికప్పుడు ఇంకా దూరంగా వెళ్ళిపోతాయి. గుడ్లగూబలన్నీ వాటి చెట్టుపైకి వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయి కాకిని నిందిస్తాయి. కాకి వచ్చిన పక్షులన్నీ వెళ్ళగొట్టేసి మనకు రాజును లేకుండా చేశాయి కదా, కాకి మంచిది కాదని చెప్పి ఆ గుడ్లగూబలు అనుకుంటాయి. అయితే పక్షుల్లో ఏది మంచిది ఏది చెడ్డదంటే గుడ్లగూబ చెడ్డదని అంటారు. అయితే దీంట్లో కాకి కూడా అలాంటి ఆలోచనలు చేసేదే, కాకి బుద్ధి కూడా అలాంటిదే. అందుకనే మిగతా పక్షులన్నీ ఏకమై గరుత్మంతుడినే వాళ్ళ రాజుగా ఎన్నుకుంటాయి. అయితే ఇక్కడ ఏమిటంటే మంచి వాళ్ళతో సహవాసం చేయాలి, చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే వీళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతారు. అది కథలోని నీతి.